హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు ప్రస్తుతం మనతో పాటు న్యూమరాలజిస్ట్, హ్యాపీనెస్ కోచ్, మనీ పవర్ ఎక్స్పర్ట్ హర్ని వినుకొండ గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్తే మ్యామ్. నమస్తే. మేడం, ఈజీగా మనీ రావాలి, మనం ఆర్థికంగా నిలదొక్కుకోవాలి అనేసి అంటే ఏం చేయాలి అనేసి అంటారు? లేదు ఏదైనా టెక్నిక్ ఉంది అనేసి అని అంటారా? లేదంటే అఫర్మేషన్ ఉంది అనేసి అని అంటారా? ఏం చేసుకోవాలంటారు? ఇప్పుడు చాలా మందికి ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా ఎన్ని పనులు చేసినా కూడా డబ్బు 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 డబ్బు. అవును. ఇప్పుడు డబ్బు లేనిదే ఏది వెళ్ళదు. అంటే ఎంత స్పిరిచువల్లో ఉన్నా, ఎంత ఇందులో ఉన్నా కూడా ఇప్పుడు ఈ రోజుల్లో అంటే మనకి ఎప్పుడైతే ఈ వస్తు మార్పిడి అయిపోయి మనీ అనేది వచ్చిందో ప్రతి ఒక్కళ్ళకి మనీ కావాల్సిందే. రాను 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 ఏమవుతుందంటే అవకాశాలు తగ్గిపోవడం కావచ్చు, లేదంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయి చాలీచాలని జీతాలతోటి స్కూల్ ఫీజెస్ అన్నీ చాలా అయిపోయినాయి. ఇంకొకటి ఈ డబ్బు సరిపోకపోవడానికి కారణం కూడా ఏంటి అంటే కంపారిజన్స్. పక్క ఓకే. ఇప్పుడు మామూలుగా జీవించే వాళ్ళకి ఎంత వచ్చినా కూడా సరిపోతుంది. అవును. అంటే స్వతహాగా ఒక 20,000, 30,000, 50,000 ఎంత. కానీ ఇప్పుడు ఏమైందంటే కంపారిజన్స్ పెరిగిపోయినాయి. అవును. ఎదుటి వాళ్ళని చూసి వాళ్ళ దగ్గర ఒక వస్తువు ఉందంటే అది మా దగ్గర లేదే. లేదే. ఉమ్. దానివల్ల అసంతృప్తి పెరిగిపోయింది. అవును. అంటే ఇప్పుడు పక్క వాళ్ళు టీవీ కొన్నాడు అనుకో, మన ఇంట్లో టీవీ లేదనుకో మనకు అసంతృప్తి. పక్క వాళ్ళు కారు కొంటే మన ఇంట్లో కారు లేకపోతే అసంతృప్తి. పక్క వాళ్ళు ఒక పెద్ద బిల్డింగ్ లో ఉంటే మనం ఒక బిల్డింగ్ లో లేకపోతే అసంతృప్తి. పక్కవాడికి ఓన్ హౌస్ ఉండి మనకి లేకపోతే అసంతృప్తి. అవును. అంతేనా కాదా? అవును. అయితే ఇక్కడ ఫస్ట్ మనం చెప్పుకున్నట్టుగా తృప్తి అనేది చాలా ఇంపార్టెంట్. కంపారిజన్స్ ఉండకూడదు. యూనివర్స్ కూడా చాలా టెస్టింగ్స్ పెడుతుంది మనల్ని. అంటే మనకి వెనక ఇప్పుడు ఒక తపస్సు చేయడానికి వెళ్తారు ఋషులు ఎవరైనా కానీ. వెళ్ళినప్పుడు ఏం చేసేవాళ్ళు, ఒక కోరిక అంటే పూర్వకాలంలో చూస్తే తపస్సుల కాలంలో తీసుకున్నప్పుడు ఏదైనా ఒక కోరిక నెరవేరాలి అంటే అలా అన్నీ వదిలేసి అడవులకు వెళ్ళి అక్కడే అంటే మన అందులో ఆశ్రమాల్లో ఉన్నా కూడా నిరంతర తపస్సుల్లో ఉండేవాళ్ళు. ఆ కోరిక నెరవేరితే ఎక్కడ మన మీద యుద్ధం గెలుస్తారో రాక్షసులు కావచ్చు, ఋషులు కావచ్చు, ఎవరైనా సరే ఆ కోరిక నెరవేరినప్పుడు ఖచ్చితంగా తపస్సు చేస్తున్నారు. ఆ చేసినప్పుడు దాన్ని చెడగొట్టడానికి ఎంతమంది వచ్చేవాళ్ళు, ఎన్ని జరిగేవి. మన హిరణ్యకశిపుడు తపస్సు చేసిన, లేదంటే రావణాసుడు చేసిన, మన విశ్వామిత్రుడు చేసిన, ఎంతమంది తపస్సు చేసినా ఆ తపస్సును భంగం చేయటానికి ఎంతో మంది వచ్చారు. దేనికోసం? ఆ కోరిక నెరవేరితే దానివల్ల ఏమైపోద్దని ఒక భయం కావచ్చు, ఆందోళన కావచ్చు, ఆ కోరిక నెరవేరటానికి. కానీ వాళ్ళు వదిలేరా? వదలలేదు. అదే పట్టుదల మనకి ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో, యూనివర్సల్ కాన్సెప్ట్లో మన కోరిక నెరవేరాలంటే అంత పట్టుదల తెచ్చుకోవాలి. ఎవరన్నా అంత దీక్షగా సాధన చేసేవాళ్ళు ఉన్నారా? లేదు. ఈ రోజు నేను నిద్ర లేసి 3 గంటలకి 3:45 నుంచి 6 లోపల అఫర్మేషన్ రాయమంటే నాకు నిద్ర వస్తుంది, నేను జాబ్ చేయలేకపోతున్నాను, నేను నైట్ షిఫ్ట్ చేశాను, 100 రకాల సాకులు చెప్తున్నాను. నా దగ్గర పెన్ను లేదు, గ్రీన్ ఇంకా, రెడ్ ఇంకా, వైట్ పేపరా, ఎల్లో పేపరా, ఏ పేపర్ అయినా ఏదైనా కూడా ఉన్నదంతా మన బ్రెయిన్లోనే ఉంది. అది నువ్వు ఎక్కడ రాసినా కూడా నాకు ఈ కోరిక నెరవేరుస్తుంది. నువ్వు ఇసుకలో రాసినా నెరవేరుతుంది. ఓకే. మనసులో అనుకున్నా నెరవేరుతుంది. మనం ఏదైతే మనం ఆలోచన చేస్తున్నామో, మనం ఏదైతే మాట్లాడుతున్నామో, మనం ఏదైతే చేస్తున్నామో ఆ 3 ఒకటే దిశగా సాగటం కోసం ఈ సాధన అంతా చేయాలి. ఎప్పుడైతే మనం ఆ ఒక్క సెకండ్ మనం దాన్ని ఫీల్ అవుతామో ఆటోమేటిక్గా కోరిక మనకి రిఫ్లెక్ట్ అయిపోతుంది. ఓకే. అలా అవ్వాలంటే మీరు మనలో కదా మార్చుకోవాల్సింది. మనం ఎంతసేపు కంపారిజన్స్ పెట్టుకొని ఇది చేసుకొని అసంతృప్తితోటి ఉండి చేయట్లేదు. అందుకే ఉన్నదానికి తృప్తిగా చెందండి. మీకు ఇన్స్టెంట్ మనీ రావాలి, చెయ్యాలి అంటే మీకు ఎంత అవసరమో ఏంటి, యూనివర్స్‌లో అపరిమితమైన సంపద ఉంది. అంటే ఒక సముద్రం దగ్గరికెళ్ళి నిలబడితే ఒక పక్కనోడికి ట్యాంకర్ వాటర్ తెస్తే వాటర్ అయిపోతాయా? అవ్వవు గదా! అలాగే ఒక 1,00,000 మంది తీసుకున్న సముద్రంలో నీరు అయిపోతదా? లేదు. ఈ యూనివర్స్ అనే సంపదలో కూడా, యూనివర్స్‌లో కూడా సమస్త సంపదలు అబౌండెన్స్ అనేది అన్‌లిమిటెడ్‌గా ఉంది. ఆ అన్‌లిమిటెడ్ సంపద తీసుకోవడానికి ఫస్ట్ మన రిసీవింగ్ మోడ్‌లో ఉండాలి. మన ఆలోచన విధానం మార్చుకోవాలి. ఇంకా నీకు సింపుల్‌గా తెలియాలంటే పోనీ సముద్రం దగ్గరికి మనం వెళ్ళలేకపోతున్నాము. పరిమిత ఆలోచనలు మనం మార్చుకోవాలంటే మీరు చూడండి, ఒక టమాటాని కోయండి. టమాటాలో ఎన్ని ఇత్తనాలున్నాయి? దానికి లెక్క పెట్టగలమా? లేదు. అంటే మన లిమిటెడ్ నుంచి అన్‌లిమిటెడ్‌గా మారటానికి మనకి ఎంత డబ్బునైనా సంపాదించగలము. మనకున్న చిన్న చిన్న బిలీఫ్స్ నుంచి పెద్దగా నమ్మకాలను మనం పెంచుకోవడానికి చుట్టూ ఉన్న వాటిని చూడొచ్చు కదా! చుక్కలను లెక్క పెట్టగలమా? లేదు. అంటే అనంతం ఉంది కదా! ఈ అనంతమైన విశ్వ సంపదలో మనకు కావాల్సినంత సంపదను మనం తీసుకోవడానికి రెడీగా ఉంటే యూనివర్స్ ఇవ్వటానికి రెడీగా ఉంటుంది. మనం కోరాల్సింది మనకి ఎంత కావాలి, ఎందుకు కావాలి, దేనికి కావాలి అనేది క్లారిటీ ఉండాలి. దానికి మీరు తీసుకొని ఈ 333 టెక్నిక్‌ని అప్లై చేయండి. మనం అనుకున్న కోరిక ఏదైనా నెరవేరాలంటే
ఈజీగా ఎక్కువ టైం లేదు. ఒక వారం రోజుల్లోనే మీరు చెల్లించాల్సిన డబ్బులున్నాయి. ఒక 15 రోజుల్లో మీరు చెల్లించాలి. మీకు అర్జెంట్ మనీ ఉంది. దానికి మీకు 333 టెక్నిక్ అనేది బాగా ఉపయోగపడుతుంది. దానికి అసలు ఏంటి మ్యామ్ ఈ 333 టెక్నిక్ ఏంటి? 333 టెక్నిక్ అంటే మనకున్న కోరికని ఏదైనా సరే ఒకటి ప్రతిరోజు 33 సార్లు రాయాలి. అంటే మీకు ఫస్ట్ ఏం కావాలి క్లారిటీ తీసుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఏం కావాలో క్లారిటీ. అంటే నేను పలానా వాళ్ళకి 1,00,000 రూపాయలు నాకు ఇమ్మీడియట్ మనీ అవసరం ఉందంటే నాకు 1,00,000 రూపాయలు పొందినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అనే పాయింట్ ఫస్ట్ అఫర్మేషన్ మనం సెట్ చేసుకోవాలి. పాస్ట్ టెన్స్ లో ఉండాలి. పొందినందుకు విశ్వానికి కృతజ్ఞతలు, లేదా పలానా డేట్కి, అంటే ఒకవేళ మీకు 31st ఒక నెల ఒక పలానా డేట్ ఉంటుంది కదా, అలా డేట్కి పే చేయాలనుకోండి, ఆ డేట్ లోపల నేను ఈ డబ్బులు పొంది వాళ్ళకి చెల్లించేసినందుకు థ్యాంక్ యూ అని ఒక పాయింట్ అఫర్మేషన్ పెట్టుకొని దాన్ని పాజిటివ్ మైండ్ సెట్ తోటి ఉండాలి. ఇది అవుతుందో కాదో అని కాకుండా ఖచ్చితంగా అయి తీరుతుంది అనే విశ్వాసంతో దాన్ని నోట్ చేయటం. ప్రతిరోజు ఒక టైం ఎంచుకోండి. మీరు మార్నింగ్ ఎంచుకుంటారా, నైట్ ఎంచుకుంటారా, మీ ఇష్టం. అది ఎంచుకొని ఒక పేపర్ మీద మీ ఇష్టమైన కలర్ తీసుకోండి. ఇక్కడ కలర్తో లేదు, ఓకే నా దగ్గర ఎల్లో ఉంటే ఎల్లో కలర్ తీసుకొని గ్రీన్ కలర్తో రాయండి. లేదంటే వైట్ పేపర్ మీద బ్లూ ఇంక్, గ్రీన్ ఇంక్తో బ్లాక్ ఇంక్తో మాత్రం రాయొద్దు. రాసుకొని దాని మీద 33 సార్లు నాకు ఊహించిన మార్గాల ద్వారా 1,00,000 రూపాయలు పొంది నేను చెల్లించవలసిన చెల్లించేశాను. అంటే మనకి కొంతమందికి ఏంటంటే ఈ చెల్లించేశానంటే నమ్మలేము. అవును, అక్కడి నుంచి ఎండ్ చేయాలి. సంకల్పాన్ని మనం ఏం చేస్తున్నామని దాంతో క్లోజ్ చేస్తే అంటే ఈజీగా ఉంటుంది. స్వీట్ అండ్ షార్ట్ గా ఉండాలి. అంటే చూడటానికి సింపుల్ గా ఒకటే పదంలో అర్థం అంతా ఇమిడే విధంగా ఉండాలి. అంటే నాకు 1,00,000 రూపాయలు నేను ఊహించిన మార్గాల్లో నేను 1,00,000 రూపాయలు పొందినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అనేది 33 టైమ్స్. ప్రతిరోజు మార్నింగ్ 5 గంటలకు రాస్తే 3 రోజులు రాయాలి. పొద్దున పూట 33 సార్లు. ఇవాళ మండే రాశారనుకో, మండే రోజున 33 టైమ్స్ 5 o'clockకి, మళ్ళీ రేపు 5 o'clockకి 33 టైమ్స్, మళ్ళీ ఎల్లుండి 33 టైమ్స్. ఈ కోరిక రాసి మర్చిపోవాలి. ఒక 4 రోజులు గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ ఇంకో కోరిక. అది రియాలిటీలోకి రావడానికి టైం పడుతుంది. ఇప్పుడు మీరు ఒకసారి హోటల్లో ఒక టిఫిన్ ఆర్డర్ చేశారు, వెళ్ళి ఒక హోటల్ ఆర్డర్ చేసిన తర్వాత అతను ఎలా వండుతున్నారో చూస్తారా, కిచెన్ లోకి వెళ్ళి ఫ్రెండ్స్ తో కూర్చొని కబుర్లు చెప్తారా? కబుర్లు ఇక్కడ కూడా యూనివర్సిటీలో మీరు ఆర్డర్ వేసేసారు, మనం ఏది ఇస్తే అదే రిపీట్ వస్తుంది. సో అడిగాము, నమ్మాము, పొందినట్టుగా యాక్షన్ చేసాము, అక్కడికి అయిపోయిన తర్వాత మనం ఎంత హ్యాపీగా ఉంటో రిలాక్స్ అయిపోతాం. సో ఆ 1,00,000 రూపాయలు వస్తే ఎంత సంతోషంగా ఉంటామో ఆ సంతోషాన్ని మీరు ప్రతి క్షణం ఫీల్ అవుతూ ఉండాలి. ఇక్కడ నుంచి మీరు 33 టైం రాసేస్తారు కదా, ఆ తర్వాత నుంచి ఏం చేస్తారు, ఆ 1,00,000 రూపాయలతో ఏం చేస్తారు అనేది ఫీల్ అవ్వండి. అంటే 1,00,000 రూపాయలు వచ్చింది, మీరు ఎవరికి ఎంత కడుతున్నారు, ఏం బట్టలు కొంటున్నారు, ఎవరికి ఏం చేస్తున్నారు. యూనివర్స్ అంట మనకి ఏదైనా కావాలి అంటే దాచుకుంటే చేయదు. మనకి ఇప్పుడు ఏదైనా లెక్క కావాలి కదా, డబ్బులు ఎందుకు, ఇప్పుడు పిల్లలు అడిగారు డబ్బులు, ఒక 100 రూపాయలు అడిగితే ఏం చేస్తాం, లెక్క చెప్తేనే కదా. అలాగే యూనివర్స్ కూడా మనకి డబ్బులు కావాలంటే, నీకు 1,00,000 కావాలన్నా, 100,000 కావాలన్నా, లేదంటే 100 కోట్లు కావాలన్నా కూడా దానికి ఒక లెక్క కావాలి. ఎప్పుడైతే లెక్క ఉంటుందో అప్పుడు నీకు ఎంత డబ్బులైనా ఇస్తుంది. ఏం చేస్తామో తెలియనప్పుడు దాచుకుంటామంటే ఏం చేస్తాం, తెచ్చుకొని అక్కర్లేదు కదా. అలా డబ్బులు ఉన్నప్పుడు ఇంకా డబ్బులు అక్కర్లేదు కదా. డబ్బులు కావాలి అంటేనే, నీడ్ ఉంటేనే డబ్బులు వస్తాయి మనకి. ఆ నీడ్ ఏంటి, ఎందుకోసం, ఎందుకు కావాలి, ఎక్కడ కావాలి, ఏం చేస్తాం ఆ డబ్బులతో. ఈ 3 పదాలు మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇప్పుడు డబ్బులు కావాలి అంటే దాదాపు ఎంత సమయం పట్టొచ్చు ఇవి రావడానికి? ఇలా చేసి లాస్ట్ టైం కూడా చెప్పే ఇదే వీడియో, మనం నమ్మిన సిద్ధాంతాన్ని బట్టి అది 3 సెకండ్లో అయినా అవ్వచ్చు, 3 రోజుల్లో అయినా అవ్వచ్చు, 30 రోజులైనా పట్టొచ్చు, 3 సంవత్సరాలైనా పట్టొచ్చు. అంటే మన నమ్మకాన్ని బట్టి, మన హై ఎనర్జీ, అంటే మనం ఎప్పుడైతే హై ఎనర్జీ, హై పొటెన్షియల్ ఎప్పుడైతే ఉంటుందో, మన చుట్టూ లో ఎనర్జీ, ఇదంతా ఎందుకు చేస్తాము, లోలో ఉన్న ఎనర్జీని హైలో తీసుకొచ్చి మన ఫ్రీక్వెన్సీని మన రియాలిటీ రూపంలో మార్చుకోవడానికి ఇదంతా చేస్తున్నాం. మనలో ఎప్పుడైతే ఆ హెయిర్ ఫ్రీక్వెన్సీకి చేరుకుంటామో దాన్ని దృశ్య రూపంలో కంటే మనం పొందినట్టు ఫీల్ అయ్యి, ఇప్పుడు ఒక ఆరెంజ్ ఫీల్ ఉంది, ఆరెంజ్ని ఒలిసినప్పుడు మీరు ఒలిసినా కూడా నా నోట్లో నీళ్ళు వస్తాయా లేదా? ఆటోమేటిక్ గా వస్తుంది. ఒక చలేస్తుంది, దుప్పటి కప్పుకోకుండానే దుప్పటిని మనం ఫీల్ అవ్వమా? వెచ్చదనానికి రగ్గుని కప్పుకున్నప్పుడు ఆ రగ్గు లేకపోయినా ఫీల్ అవుతాం. అలా మీ దగ్గర డబ్బులు లేకపోయినా కూడా ఈ డబ్బులు వస్తే నేను ఇంట్లో ఫీల్ అవ్వగలిగాను అని చెప్పి మీరు ఇమాజినేషన్ చేయగలిగారు.
ఓకే. ఆ ఫీల్ అయినప్పుడు ఆటోమేటిక్ గా మీకు అది మీ దగ్గరికి వచ్చేస్తుంది. అది ఏ క్షణం అనేది మనం ఎవరూ చెప్పలేం. ఓకే. అంటే దీనికి ఎవరూ క్లారిటీ ఇవ్వలేరు. ఎందుకంటే సైన్స్ పరంగా కూడా మనం ఏదైనా ఒక కోరిక నెరవేరాలంటే ఒక 21 డేస్ చేస్తే దాన్ని ఒక అలవాటు రూపంలో మారుతది. ఆ అలవాటుని మీరు ప్రతిరోజు ఒక స్కూల్‌కి వెళ్ళినట్టుగా డిసిప్లైన్‌గా ఎన్ని పనులున్నా కూడా పొద్దున్న లేస్తే బ్రష్ చేస్తాం. ఎలా అయితే మనం ఉంటది ఒక డైలీ రొటీన్ లాగా దీన్ని కూడా ఒక భాగంగా చేసుకున్నప్పుడు మాత్రమే అది మీకు వర్కౌట్ అవుతది. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్ నిన్న ఒకటి అనుకున్నా నేను. హ్మ్. అంటే నేను ఒక ప్రముఖ ఛానల్‌లో ఇంటర్వ్యూ ఇవ్వాలని చెప్పి జస్ట్ అనుకున్నాను. హ్మ్. అనుకోంగానే వాళ్ళు కాల్ చేశారు. నేనొచ్చాను. ఆ ఇంటర్వ్యూ అయిపోయింది. ఓకే. అలా మన దాంట్లో ఆ కోరిక ఇక్కడ కూడా చాలా ఇంపార్టెంటు. ఏదైనా ఒక మన కోరిక ఒకటి నెరవేరామంటే అది ఎదుటి వాళ్ళకి హార్మ్ చేసేలాగా ఉంటే నెరవేరదు. హ్మ్. మంచి సంకల్పాలు మాత్రం చాలా తొందరగా నెరవేరుతాయి. అది మనకి ఎదుటి వాళ్ళకి కూడా ఉపయోగకరంగా ఉండేవి జరగాలి. చాలామంది ఏమంటారు, ఆ అమ్మాయి వచ్చేస్తదా? ఏదనుకుంటే అది జరిగిపోతదా? వాళ్ళు రమ్మంటే వాళ్ళొచ్చేస్తారా? వాళ్ళ డబ్బు మనం ఏదైనా కోరుకోవాలంటే, ఏదైనా పని చేయాలంటే, మనం చేసే పని గాని, ఆలోచన గాని, మాట గాని ఎదుటి వాళ్ళ మనసుకి కానీ, శరీరానికి కానీ హార్మ్ జరగకూడదు. హ్మ్. అదే విధంగా మీరు మాట్లాడింది ఏదైనా సరే మన మనసుకి కానీ, శరీరానికి కానీ హార్మ్ జరగకూడదు అంటాం కదా! అదే అవును. విధంగా మనం ఒక పని చేసినా, ఒక కోరిక కోరుకున్నా ఎదుటి వాళ్ళకి హార్మ్ జరగకుండా ఉండాలి. మనకు కూడా జరగకూడదు. హ్మ్. ఇప్పుడు మనం ఒకటి ఎదుటి వాళ్ళకి చెడు కోరుకున్నాం. మనం ఏదిస్తే అదే తిరిగొస్తది. ఆటోమేటిక్‌గా అవును. అది కూడా మనకొస్తది. హ్మ్. అందుకే ఎప్పుడైనా కోరుకునేటప్పుడు చాలా ఎరుకుతోటుండి కోరుకోవాలి. ఆ కోరుకున్న దానికి మనకి మంచి జరగాలి. హ్మ్. అలాగే ఇటు కూడా మనకి హార్మ్ జరగకూడదు. ఓకే. ఇది గుర్తుపెట్టుకొని ఈ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా ఆనందంగా ఉండాలి, ఉన్నదానికి తృప్తిగా ఉండాలి, కృతజ్ఞతతోటి ఉండాలి. అది పొందితే ఎంత సంతోషంగా ఉంటావో ఆ సంతోషాన్ని వ్యక్తం చేసుకోవాలి. ఆ డబ్బులొస్తే ఏమేమి ఉపయోగం చేస్తాము అనే దాంతో చేసి అది అక్కడితో మర్చిపోవాలి. ఓకే. అది ఆటోమేటిక్‌గా జరిగి తీరుతుంది. మనకు ఆర్థిక అంటే ఈజీగా మనీ ఒక 1,00,000 కావాలి అనేసనంటే ఇలా చేయొచ్చు అని చెప్పారు. మరి ఆర్థికంగా బలంగా నిలదొక్కుకోవాలి ఇది అనేసంటే కూడా కూడా ఇదే టెక్నిక్ వర్తిస్తుందంటారా? వర్తిస్తది. ఓకే. ఎందుకంటే ఆర్థికంగా నిలబడాలంటే ఏంటి? హ్మ్. నేను కంప్లీట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తోటుండి ఏదైతే కొనాలనుకుంటున్నానో, ఏదైతే ఓకే. చేస్తున్నా అంటే పూర్తి ఆర్థిక స్వేచ్ఛతో ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. పూర్తి ఆర్థిక స్వేచ్ఛతో ఉండడం అంటే హ్మ్. ఏదైతే మనం కొనాలనుకుంటున్నామో, చేయాలనుకుంటున్నామో, పేమెంట్ చేయాలనుకుంటున్నామో ఎక్కడికెళ్ళినా వెతుక్కోకుండా ఇమ్మీడియేట్‌గా పే చేయగలగటం. ఓకే. కంప్లీట్ ఫైనాన్షియల్ నేను పూర్తి ఆర్థిక స్వేచ్ఛతో ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఓకే. ఆ పూర్తి ఆర్థిక స్వేచ్ఛ అంటే కూడా మనకి మీనింగ్ తెలియాలి. హ్మ్. అంటే ఎక్కడికెళ్ళినా ఏం చేసినా కూడా మనీ కోసం మనం వెతుక్కోకూడదు. హ్మ్. అది ప్రతిరోజు ఇది 333 టెక్నిక్ చేసి వదిలేసారనుకో మన బ్రెయిన్ మీ బ్రెయిన్ నమ్మింది. హ్మ్. మీరు యాక్సెప్ట్ చేస్తారు. దాన్ని ఫీల్ అవుతున్నారు. ఎక్కడికెళ్ళినా మీకు మనీ ఫ్లో ఉందనుకో దాన్ని ఎప్పుడు ఉపయోగించుకోవాలి. లేదు ఆ మనీ మీకు అవ్వట్లేదు, చేయట్లేదు. ప్రతిరోజు ఇది అయిపోయిన తర్వాత ఒక 4 రోజులు గ్యాప్ ఇచ్చి 21 టైమ్స్ ఎవ్రీడే ఓకే. రైట్ చేస్తూ ఉండండి. ఎందుకంటే ఇది లైఫ్ టైమ్ కావాల్సింది మనకి. హ్మ్. కంప్లీట్ ఆర్థిక స్వేచ్ఛ అనేది హ్మ్. ఎవ్రీడే డే టు డే లైఫ్‌లో అవసరం. అందుకని ఎవ్రీడే చేయండి. ఓకే. ఎంతమంది ఎన్ని చెప్పినా కూడా మన పర్సనల్ అఫర్మేషన్స్ మనకుండాలి. పర్సనల్‌గా మనకు కావాల్సినయి ఏం కావాలో మనం ఫైండ్ ఔట్ చేసుకోవాలి. మనకి క్లారిటీ కావాలి. హ్మ్. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నా అంటే ఎవరి కోరిక ఏంటనేది తెలీదు. వాళ్ళ కోరికకు అనుగుణంగా ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే మ్యామ్. టెక్నిక్ పాటించాలి అనేసి చాలా బాగా చెప్పారు మ్యామ్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.